డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి విడతలో వారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్. పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు, ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ, R&B, ఇంటర్, డిగ్రీ కాలేజ్ పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. 5 కోట్ల నిధులతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం పనులు జూన్ వరకు పూర్తి అవుతాయన్నారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి సంవత్సరం 172 మంది స్టూడెంట్స్ కి అవకాశం ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోట్ల రూపాయలతో ఐటీఐలో మనది అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ అన్ని అడ్వాన్స్ స్కిల్స్ నేర్పిస్తారు. రోబోటిక్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ కానీ, సిఎన్సి మిషన్స్, రోబోటిక్స్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఇట్లా ఇప్పుడు ఇది జూన్లో పూర్తి అవుతుంది. టాటా టెక్నాలజీస్ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం మేరకు వాళ్ళు 30 కోట్ల ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొస్తారు. మిషనరీ ట్రైనింగ్ జూలై నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభించే ప్రయత్నం. ఎవ్రీ ఇయర్ 172 మంది మరి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇక్కడ ట్రైనింగ్ వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వృత్తిలోనే నైపుణ్యం కల్పించబోతున్నాము. హుజూర్ నగర్లో నిరుద్యోగ యువతకి ఇది ఒక పెద్ద బూన్.